ముద్రగడ పద్మనాభం మృతి నేపథ్యంలో కాకినాడలో కాపు సద్భావన సంఘం జేఏసీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నేత వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి వంగవీటి రంగా ముద్రగడలు రెండు కళ్ళ లాంటి వారని, వీరిద్దరూ స్వార్థం లేకుండా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారని కొనియాడారు. ముద్రగడ పోరాట పటిమ వల్లే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సాధ్యమయ్యాయని గుర్తు చేస్తూ ఆయన ఆశయ సాధన కోసం కాపు జాతి మొత్తం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో గల శుభం కాపు కళ్యాణ మండపంలో ఉన్నాం. ప్రత్యేకించి కాపు దిగ్గజం మాజీ మంత్రి, రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా విశ్వవ్యాప్తంగా సుపరిచితులైన ముద్రగడ పద్మనాభం లేరనే విషయం ఇప్పుడు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కాపు సమాజం ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్ర కాపు సద్భావన సంఘం మరియు రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ కాకినాడలో అయితే సంతాప సభను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వారితో ఉన్న ముద్రగడ పద్మనాభం గారితో ఉన్న కాపు నేతలతో ఉన్న అనుబంధం కావచ్చు, కాపు జాతికి ముఖ్యంగా పద్మనాభం గారు చేసిన సేవలకు సంబంధించి అయితే ఇక్కడ కాపు నేతలు మనకు అందుబాటులో ఉన్నారు. వారినే తెలుసుకుందాం. ఇక్కడ చక్రధారంలో చెప్పండి, దాస్ గారు చెప్పండి. మామూలు ముద్రగడ పద్మనాభం గారితో మీకున్నాను. ముద్రగడ పద్మనాభం గారు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వారు తెలియని వ్యక్తులు లేరు. ఆయన మరణించడం అన్నది చాలా బాధాకరం. ఎందుకోసం అంటే ముద్రగడ పద్మనాభం గారు సొంత ప్రయోజనాల కోసం కూడా ఎప్పుడూ ఏది చేయలేదు. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి, కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి రాష్ట్రంలోని దేశంలో ఎవరన్నా ఉన్నారంటే పద్మనాభం గారిని చెప్పగలుగుతారు. రెండవదిగా ఏ సమస్య అన్నా వస్తే దాని మీద స్పందించేది తప్ప సమస్య ఆయన పుట్టించలేదు. ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సమస్యనే ఆయన భుజాన్ని వేసుకుని స్పందించిన సందర్భాల్లో అయినా పాడయ్యాడు, రాజకీయంగా పాడయ్యాడు, ఆర్థికంగా పాడయ్యాడు, కుటుంబ పరంగా కూడా పాడవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఆఖరిని ఈ రకమైన ముద్రగడ పద్మనాభం గారు ఇలా కాలం చేస్తారో, ఇలా సంతాప సభ పెడతామన్నది కూడా మాకు బాధాకరంగా ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తాం. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారిలో మీరు గమనించిన మంచి లక్షణాలు? ముద్రగడ పద్మనాభంలో అన్నీ గమనించిన అన్నీ మంచి లక్షణాలే. ఒక్కటి ఏంటంటే ప్రతి వ్యక్తికి ఇడుపు పట్టు అన్నది ఉండాలి. వారి దగ్గర పట్టు తప్ప ఇడుపు లేదు. దాని మీద అయినే దెబ్బతిన్నారు, ఎవరిని దెబ్బ చేయలేదు. అలా ప్రతి వ్యక్తికి కూడా రెండు విషయాలు ఉంటాయి. ఎత్తికి పై ఎత్తి వేసిన వాళ్ళు రాజకీయం వేరు, ఈయన ఎత్తికి పై ఎత్తి వేసి మనిషి కాక నష్టపోయాడు తప్ప ఆయన తెచ్చిన పుస్తకం ఆటాడు, తెల్ల కాగితాలు ఆటాడు. చెప్పాలంటే తెల్ల కాగితాలు ఆటాడు. ఎందుకు అంటున్నానంటే నేటికి ఈ రోజుకి ఒక పోలీస్ కేసు ఆయన ఎవరి మీద పెట్టలేదు. అంటే కక్ష సాధింపు లేదని చెప్పడం కోసం ఈ మాట చెప్తా ఉన్నాను. ఏ వ్యక్తిని కూడా దూషించలేదు, ఏ వ్యక్తితోటి కూడా వివాదానికి వెళ్ళలేదు. అందరూ అన్ని పార్టీలు, 4 పార్టీలు కూడా పద్మనాభం గారిని అభిమానించే మనుషులే. రాజకీయంగా దెబ్బతిన్నారు. ఆయన 94లో కాపుల కోసం పోరాడి ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన వ్యక్తి భారతదేశంలో ఎవరూ లేరు, ముద్రగడ పద్మనాభం గారు తప్ప. అదేవిధంగా ఎన్టీ రామారావు గారితో చిన్న ఘర్షణ వస్తే మంత్రికి రాజీనామా చేసి, ఎమ్మెల్యేకి రాజీనామా చేసి, రిజర్వేషన్ లేని టైంలో కెలంపూడి వచ్చేసాడు ఆయన. అంటే ఆయనకి జీపులు, బందోబస్తీ ఉంది, అన్నీ ఉన్నా. ఎంపీగా ఉన్నప్పుడు మేము చూసాం కూడా ఉండే గన్మేలు కూడా వద్దని నక్సలైట్ ఏరియాలో తిరిగిన వ్యక్తి. అంటే ఎవడైనా ఏమనుకుంటాడో, ఫోర్స్ ఉంటే కొంచెం బలంగా ఉంటుంది నాకు కూడా అనుకుంటే, నక్సలైట్ల ఏరియాలో కూడా గన్మేలు లేకుండా అధికార పార్టీలో ఉండి కూడా గన్మేలు తీసుకునే వ్యక్తి. అలాగా ఏ కోణంలో చూసినా ఆయనకి ఎక్కడ మైనస్ లేదు. మంచి నాయకుడు, అందరు మనలో పొందిన వ్యక్తి. ఏ రకంగా కూడా ఆయన చెడకుండా లేని
నేను పూర్తిగా నమ్మాను. ఆయనతోటి ఓ దశాబ్దం పాటు కలిసి పనిచేసాం, బంధువులు కూడా. ఏదేమైనా ఆయనకి మనం మధ్యలో ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముద్రగడ పద్మనాభం గారు చెరగన ముద్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఓవరాల్గా వంగవీటి రంగా గారిని చూశారు, ఇటు పద్మనాభం గారిని కూడా చూశారు. మీరు ఈ సందర్భంగా మీరు ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడిగా మీరు కాపు జాతికి ఏం మెసేజ్ ఇవ్వగలరు? నేను ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కానీ, రాబోయే ప్రభుత్వాలు కానీ, పోయిన ప్రభుత్వాలు కానీ ముద్రగడ పద్మనాభం గారికి ఆ ప్రభుత్వాలు నివాళులు అర్పించే అనుకుంటే వారు పెట్టిన డిమాండ్లు పూర్తి చేస్తే ఆత్మశాంతి కలుగుతుంది అన్నది ఒకటి. రెండోది, రంగా గారి వారి కోణం వేరు, ముద్రగడ పద్మనాభం గారి కోణం వేరు. ముద్రగడ పద్మనాభం గారు తాతగారి నుంచి తండ్రి కాడి నుంచి మా ప్రాంతానికి, ఈ మెట్ట ప్రాంతానికి ప్రత్యేకంగా ఓ రకమైన ఫ్యామిలీ. అదేవిధంగా లేకపోతేనే బతకలేని ప్రజలు ఎవరిలో కాల్చి పోతే ఆ నక్సలైట్లని ఇంటికాడ ఉన్న వాళ్ళు అరెస్ట్ చేశారని ఆ రోజు పని చేయడం జరిగింది. చాలా పెద్ద ఉద్యమం. ఆ రోజు రంగా గారు కూడా ఉత్తరాఖండ్ ఉద్యమానికి మద్దతుగా వచ్చారు. రంగా గారు కూడా వచ్చారు 87లో. అంటే చరిత్ర అందరూ చెప్తూ ఉంటారు, సమయం వచ్చింది కనుక చెప్పాలా. మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడు బతికే ఉంటారో, ఆయన ఆశయాలు నెరవేర్చే వరకు కూడా బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియదు. అంటే చివరిగా ఈ సందర్భంగా ఒకటి ఏంటంటే, పద్మనాభం గారి ఆశయాలు రిజర్వేషన్ల ఉద్యమం కావచ్చు, ఇంకా వేరే కాపుల డిమాండ్లు వాటిని కొనసాగించే పరిస్థితి ఏమన్నా? కొనసాగించేదంటే అండి, తప్పకుండా ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. 5% రిజర్వేషన్ కానీ కాపులకి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పక తప్పదు. ఈరోజు మరి కాపు కార్పొరేషన్ ఏర్పడిందంటే చంద్రబాబు నాయుడు గారు 2016-17 ఇచ్చిందండి. కాపులకి విజయదశమి ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చారు. గవర్నమెంట్ల గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, కానీ ముద్రగడ పోరాటంతో వచ్చాయి. తప్పకుండా అవి పూర్తిగా అమలు చేస్తాం. అమలు చేయడానికి మా జేఏసీ ఏదైతే ఉందో, మన రాష్ట్ర కాపు సంఘం, ఆంధ్ర కాపు సద్భావనం ఏదైతే ఉందో 13 జిల్లాల్లోని కలుపుకుని తప్పకుండా ఆయన ఆశయాలని నెరవేర్చుతామని చెప్పి సందర్భంగా తెలియదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ దాస్తో ఉప వీరాజనేలు కాకినాడ.